ఇంత దుర్మార్గంగా ఎన్టీఆర్ని చంపినటువంటి ఒక వ్యక్తిని మీరు అతన్ని ఎందుకు సపోర్ట్ చేస్తున్నారో ఒక్కసారైనా మీరు గుండె చేసుకుని ఆలోచించండి. నిజమైన ఎన్టీఆర్ అభిమానులు అయితే ఎన్టీఆర్ జరిగిన అన్యాయాన్ని, చివరి రోజులు ఆయన ఆక్రోశాన్ని, ఆయన ఆడియోల ద్వారా వీడియోల ద్వారా ప్రజలకు చెప్పినటువంటి సందేశాన్ని వీటన్నిటిని మీరు పట్టించుకోరా? చంద్రబాబు ఆడేటువంటి అబద్ధాలు, చంద్రబాబు మీడియా చెప్పేటువంటి అబద్ధాలు వీటినే నమ్ముతూ అవే ఫాలో అవుతుంటారా? అంటే మీలో కూడా ఎప్పుడో ఎన్టీఆర్ పట్ల నిజమైన ప్రేమ లేదని నాకు అనిపిస్తూ ఉంది. నిజమైన అభిమానులు అయితే ఒక్కసారి చంద్రబాబు నాయుడు దుర్మార్గాన్ని చూడండి. చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ చేసిన ద్రోహాన్ని గురించి మీరు ఒకసారి ఆలోచించండి. ఎన్నేళ్ళైనా చరిత్ర అనే సంగతి మర్చిపోవద్దండి. ఎందుకంటే చరిత్ర ఎప్పుడో రాజుల చరిత్రలో వాళ్ళ తండ్రులను చంపిన వైనాలు, లేదా అన్నదమ్ములను చంపినటువంటి వైనాలు, వాళ్ళు ఏ విధంగా రాజ్యానికి వచ్చినటువంటి మరి రక్త చరిత్రలన్నీ కూడా ఇప్పటికీ మనం చదువుకుంటున్నాం కదా, ఇప్పటికీ చెప్పుకుంటున్నాం కదా. మరి అంతటి మహానుభావుడైనటువంటి ఎన్టీఆర్ చరిత్ర ఊరికే పోతుందా? అది కూడా ఎన్నో సంవత్సరాలు ఉంటుంది కదా. ఆ చరిత్రలో రక్తమార్కు ఎవరిదంటే మరి అది చంద్రబాబు నాయుడు కదా. రక్తమార్కును సృష్టించి మళ్ళీ ఏం అడిగినట్టుగా నాటకం ఆడుతూ ఈ విధంగా ఎప్పటికంటే ప్రజలను మోసం చేస్తూ వస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు దుర్మార్గాలు కనీసం ఈ ఎన్టీఆర్ గారి వర్ధంతి రోజైనా 30వ వర్ధంతి రోజైనా మీరు ఎన్టీఆర్ నిజమైన అభిమానులు ఆలోచించండి. ఒకసారి దయచేసి ఆలోచించండి. చివరి క్షణాల్లో ఆయన ఎంత దుఃఖపడ్డారో, తనకు జరిగిన అవమానానికి ఎంత విలపించారో, వచ్చిన అభిమానులందరి దగ్గర ఎంత ఆవేదన వెలిబుచ్చారో. ఈ దుర్మార్గుడు, ఈ వెన్నుపోటుదారుడు, ఈ కుట్రదారుడు, మరి ఇటువంటి నీచుడు నా అల్లుడని చెప్పుకోవడానికి కూడా నేను సిగ్గుపడుతున్నాను. నమ్మి నా పిల్లనిచ్చి పెళ్లి చేస్తే నా గొంతు కోశాడు. చివరికి నేను వ్యవస్థాపక అధ్యక్షుడి, నన్ను పార్టీ అధ్యక్ష పదవి నుంచి తొలగించాడు. తర్వాత అధికారాన్ని 254 సీట్లు నేను కష్టపడి ఎన్నికల్లో సాధించుకుంటే 8 నెలలు తిరగకుండానే మరి ఏదో వంకలు చెప్పి వైస్రాయ్ హోటల్లో ఎమ్మెల్యేలను పెట్టి దారుణంగా వాళ్ళని డబ్బుతో కొనుగోలు చేసి చివరికి నా పదవికి ఎసురు పెట్టిన నీచుడు. ఇటువంటి చంద్రబాబును అసలు రాజకీయ రంగంలో ఉంచకూడదు అని చెప్పి ఎలుగెత్తి చాటాడే మీ అన్న నందమూరి తారక రామారావు. ఆయన కళ్ళ నీళ్లతో కాదు, రక్తపు బాష్పాలతో ఆయన చెప్పాడే ఆ దుర్మార్గుడు తనకు చేసిన అపకారాన్ని గురించి. వీటన్నిటిని గురించి దయచేసి మీరు ఆలోచించరా? బాధపడరా? ఆవేదన లేదా? ఎంతసేపు చంద్రబాబు చెప్పే అబద్ధాల చరిత్రనే ఫాలో అవుతారా? ఇప్పటికైనా కళ్ళు తెరవండి. ఈ నీచుడు చేసిన పాపాలని ఒక్కసారి సమీక్షించుకోండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా 2 రాష్ట్రాలు, ఉభయ రాష్ట్రాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజల్ని పీడించు తిన్నాడు. రైతుల పాలిట శాపంలాగా మారాడు. అదేవిధంగా ఎంతో మందిని కాల్చి చంపించాడు. అటువంటి నీచుడు మళ్లీ కూడా ఆంధ్రప్రదేశ్ విడిపోవటానికి కూడా అతనే కారకుడయ్యాడు. విడిపోయిన తర్వాత మళ్ళీ ఏదో ఈ రాష్ట్రాన్ని ఉద్ధరిస్తాడని నమ్మి ప్రజలు ఇస్తే అప్పుడు కూడా హామీల మీద హామీలు, 600 హామీలు ఇచ్చి ఒక్కడు కూడా నెరవేర్చకుండా ఆ రోజు కూడా ప్రజల్ని మోసం చేసి వెళ్ళిపోయాడు. మళ్లీ మొన్న ఈవీఎంలను అడ్డం పెట్టుకుని వచ్చాడు తప్ప జగన్ మీద అసంతృప్తి, జగన్ మీద ఏ విధమైనటువంటి వ్యతిరేకత ప్రజల్లో ఎక్కడా కూడా లేదు, ఏ వర్గంలో కూడా లేదు చెప్పాలి అంటే. అయినప్పటికీ కూడా తను ఓడిపోతానని తెలిసి కూడా చంద్రబాబు నాయుడు ఈ విధంగా మళ్లీ అడ్డదారిలోనే అధికారాన్ని చేజిక్కించుకోవడం జరిగింది. మళ్ళా ఎన్నో భారీగా హామీలు ఇవ్వటం జరిగింది. మరి ఈ ఇచ్చినటువంటి హామీలను ఒక్కటైనా నెరవేర్చగలిగాడంటే ఒక్కటి కూడా నెరవేర్చలేదు. అందుకే ప్రజలందరూ కూడా ఇప్పుడు కూడా అనుకుంటూనే ఉన్నారు, ఆనాడు ఎన్టీఆర్ పరిపాలన గుర్తు తెచ్చుకుంది. అదేవిధంగా మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఇద్దరి పరిపాలన ఆదర్శంగా తీసుకుని ఆయన అమలు జరిపినటువంటి సంక్షేమ పథకాలు అన్నీ అండి. భారతదేశంలో నేను చెప్తున్నానండి, ఈ రోజున్న ప్రముఖమైనటువంటి వ్యక్తుల్లో నిజంగా ఆయన నంబర్ 1లో ఒకవేళ మోడీ గారు ఉంటే ఉన్నారేమో, నాకైతే తెలియదు. కానీ అంత పవర్ఫుల్ ప్లేస్ లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఎందుకంటే ఇచ్చిన మాట కట్టుబడి ప్రజలకు ఏవైతే హామీలు ఇచ్చారో వాటన్నిటినీ కూడా 99% అమలు చేసిన ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అనేది ప్రజలందరూ కూడా గుర్తించారు. మొన్న జరిగినటువంటి జరిగిన పొరపాటు అంటే ప్రజల పొరపాటు అని నేను అంటం లేదు, ఈవీఎంల ద్వారా జరిగినటువంటి ఆ మోసాన్ని గ్రహించారు ప్రజలు. వాటిని సరిదిద్దుకోవటానికి నెక్స్ట్ వాటిని ఎదుర్కోవటానికి మళ్లీ ఆ మోసమే జరిగితే వాటిని ఎదుర్కోవటానికి ప్రజలందరూ కూడా యుద్ధం చేయటానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఏ విధంగానైనా సరే మళ్లీ ఈ మోసాన్ని అంతా కూడా వాళ్ళు అడ్డుకొని
మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలో తెచ్చుకోవాలనే ఒక కృత నిశ్చయంతో ఈ రోజు ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ప్రతి వర్గం కూడా అల్లాడిపోతా ఉన్నారు. ఎవరికి పండగలు లేవు, ఏమీ లేవు. ఈవీఎంల పేరుతో ఈవెంట్ల పేరుతో రాష్ట్రాన్ని తప్పుదారి పట్టిస్తా పిచ్చి జూదాలు కోళ్ల పందాల రూపంలో వాళ్ళు చేస్తున్నంత ఏంటండి, రికార్డింగ్ డాన్స్ల, అర్ధనగ్న దృశ్యాల, అదే జూదాల, పేకాట్ల, తర్వాత తాగుడు అక్కడ పెట్టి తాగుడు క్లబ్బుల, ఇన్ని రకాలుగా రాష్ట్రాన్ని ధ్వంసం చేసి పడేస్తా ఉన్నారే. అట్లాగే విశాఖపట్నం, నిజంగా విశాఖపట్నం అంటే మనకి ఎంత ఫేమస్ అండి. మహానగరాల్లో ఒకటిగా రూపొందాల్సినటువంటి విశాఖ నగరాన్ని జగన్ గారి హయాంలో ఎంత అందంగా తీర్చిదిద్దారు, దాన్ని ఎంత సుందరంగా తీర్చిదిద్దారు. అలాంటి విశాఖ బీచ్ని ఇప్పుడంతా కూడా డ్యాన్సులా, లేకపోతే ఏదో ఫెస్టివల్, విశాఖ బీచ్ ఫెస్టివల్ పేరుతో పిచ్చి అన్న అసభ్యమైన దృశ్యాలకి అక్కడ ఆలవాలం చేస్తా ఉన్నారా? ఈ తండ్రి కొడుకులు వచ్చి ఏం చేస్తున్నారు? ఒకవైపేమో ఈ భూములన్నీ కూడా 90 పైసలకి రూపాయికి ఇచ్చేసి మొత్తం దాని ద్వారా వచ్చే కమిషన్లన్నీ కూడా లక్షల కోట్లు, మళ్లీ వాటన్నిటి కూడా మూటలు కట్టుకుని దొంగల్లాగా ప్రజల సొమ్మును దోపిడీ చేసుకుని ఈ రోజు వెళ్లిపోయి ఎక్కడో ఈ దేశంలో పెట్టరు, మళ్ళా పెట్టుబడులు ఈ రాష్ట్రంలో పెట్టరు. పెడితే కనీసం కొంత ప్రజలన్నా బాగుపడతారు కదా. అటు కాదు, ఎక్కడో ఉండే పక్క దేశాల్లో పెట్టుకుంటారు. ఇదంతా ఏదైనా ఒక్కటే, పాపం పండిన రోజు ఏ సొమ్ము మీకు మిగలదు చంద్రబాబు. అలాగే లోకేష్ కూడా చెప్తా ఉన్నాను, మీ ఇద్దరి దుర్మార్గమైన పరిపాలన, నీ రెడ్ బుక్ రాజ్యాంగం రేపు అది నీకే చుట్టుకుంటది. రేపు నీవు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిగా లోకేష్ అరెస్ట్ అవుతాడు. ఎందుకంటే ఇన్ని హత్యలు చేయిస్తున్నటువంటి పాపం సాల్మన్ రాజు ఎంత బాధేస్తుందండి. అలా చాలా రోజుల తర్వాత ఊరికి వస్తే భారీ రాజ్యాంగం అండి. ఏమి రాజ్యం నడుస్తా ఉంది మీ ప్రభుత్వంలో? ఇదా ప్రభుత్వం అంటే? ఇదా ప్రజా పరిపాలన అంటే? ఇంత నీచమైన పరిపాలన ఎక్కడైనా చరిత్రలో ఉందా? నాకు మోడీ గారికి కూడా ఒక లెటర్ రాయాలనిపిస్తా ఉంది. ఇటువంటి దుర్మార్గుల్లా మీరు ఎంకరేజ్ చేస్తున్నారు. కూటమి అనే పేరుతో ఇటువంటి నీచుల్లా మీరు నిలబెడతా ఉన్నారు ఆంధ్ర రాష్ట్రంలో. వీళ్ళ కోసమా మీరు స్నేహం అని చెప్పి వాళ్ళు పొగుడుతా ఉన్నారు. ఇది ఎంత అన్యాయం అండి.